సభకి సక్సెస్ ఏంటి తెలుసా? మీలో ఒక్కరైనా రక్షించబడితేనే నా యేసయ్యకి ఆనందం. మీలో ఒక్కరైనా ఈ రాత్రి యేసుని అంగీకరిస్తేనే యాండి నా యేసయ్యకి ఆనందం. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా టైం ఉంది బ్రదర్ అని. అలాగే అనుకుందంట ఒక చెల్లి, ఇంకా టైం ఉంది, తీసుకుంటాను బాప్తిస్మం అనుకుంటుందంట. యాండి దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డా యేసు ప్రభు సర్వం నీ కోసం విడిచిపెట్టాడు, నీ కోసం వచ్చాడు, తన రక్తం కార్చాడు, తన ప్రాణం పెట్టాడు. ఇదిగో ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యము చేయొద్దంటే ఆ చెల్లి ఏడుస్తుంది, గుండు కొట్టుకుంటుంది, పశ్చాత్తాపడుతుంది. నాలాంటి దుర్మార్గురాల కోసం యేసయ్య ఎంతగా త్యాగం చేశాడా, నేను బాప్తిస్మం తీసుకుంటా అనుకుంది మనస్సులో. లాస్ట్ నా ఆల్టర్ కాల్ ఇచ్చాడు ఆ పాస్టర్ గారు. మీలో ఎవరికైనా రక్షణ కావాలితే, బాప్తిస్మం కావాలితే కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి అన్నాడు. కొంతమంది వచ్చారు. ఆ చెల్లి బాప్తిస్మం తీసుకుందాం అనుకుంది కానీ తీసుకోలేదు, ఏదో రాసుకుంది, వెళ్ళిపోయిందండి. మీటింగ్ అయిపోయాక పాస్టర్ గారు ఆ హోటల్కి వెళ్తున్నాడు. హోటల్కి వెళ్తుంటే దారిలో ఒక భయంకరమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో రోడ్డు మధ్యన ఒక అమ్మాయి రక్తం అడుగులో ఉంది. కారు స్లో చేసి చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఫస్ట్ వరుసలో కూర్చుని ఏడ్చింది చూసారా, పశ్చాత్తాపడిని చూసారా, పాటలు పాడిని చూసారా. ఆ చెల్లె కారు పక్కకు పాస్ చేసి దగ్గరికి వెళ్ళి టెస్ట్ అయితే ఊపిరి ఆగిపోయింది. బిడ్డ ఒక్క సమాధానం చెప్పండి నాకు. ఇప్పుడు ఆ చెల్లి పరలోకం వెళ్తుందా, నరకం వెళ్తుందా? ప్రార్థనకు వచ్చింది కదా, పాటలు పాడింది కదా, ఆరాధన చేసింది కదా. ఆ దైవజనుడు ఆ బిడ్డ చేతిలోంచి పడిపోయిన ఆ బైబిల్ డైరీ చూశాడు. డైరీ ఓపెన్ చేస్తే అక్కడ ఒక మాట రాసుకుంది, ఐ విల్ బాప్టైజ్ బట్ నాట్ నౌ, టుమారో. నేను బాప్తిస్మం తీసుకుంటాను కానీ ఎప్పుడంట? రేపు అన్న రోజు ఉంది కానీ ఆ బిడ్డ ఉందా? పరలోకం వెళ్దంటారా? అదేట్రా? యోహాను సువార్త 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు.